ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ జ్ఞానానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకువని రీతిగా ఆయన పాద సముఖంలో ఆయన నామాన్ని గణపరిచే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చినందును బట్టి ప్రభు పరిశుద్ధ జ్ఞానానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఏ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బైబిల్స్ కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనయా తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో బైబిల్స్ కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుంటూ ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మనోహరుడ, మహాగరుడ, సర్వాధికారి, సర్వశక్తి ముద్ర స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, ధ్యానించడానికి కృపణించిన దేవా మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని బిడ్డ పాలిబాసులు అవుతున్న చేతి మీద ఇంకా మందిని పాలిబాసులు చేయండి. వారు కూడా ఆత్మీయంగా బలపడే కృపద ఇచ్చేయండి. నీ సేవకునికి ప్రయాస నీ అందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్నప్పుడు మీరు సహాయం చేస్తున్నారు. మరింత బలపరచమని, మీరే ఘనత పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి ఈ మాట మోషేతో ఇశ్రాయేలు ప్రజలు ద్వారా, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అందిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట. గతినాన దావీదు గుడారం అంశాన్ని ప్రారంభించుకుని కొనసాగిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని బయలుదేరి అరణ్య ప్రాంతంలోకి వచ్చినప్పుడు దేవుడు వారి మధ్య నివసించాలని ఆశపడ్డాడు ఆయన. దాని కొరకు వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం జరిగింది. అది మోషే గుడారము అని పిలువబడింది. దానిలో వెలుపటి ప్రకారం పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేవి ఉన్నాయి. సినాయి కొండ దిగువ భాగాన్ని స్థాపించబడినటువంటి ఈ ప్రత్యక్ష గుడారము మేఘస్తంభము లేచినప్పుడు పెరిగివేయబడి యాజకుల చేత మోయబడింది. 40 సంవత్సరాల కాలము ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రను చేసి కానాను స్వతంత్రించుకున్నప్పుడు అక్కడ గిబియోను అనేటువంటి స్థలం ముందు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఉంచడం జరిగింది. ఒకసారి ఇశ్రాయేలుకు విరోధంగా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు గెలిచి దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళి తమ దేవుళ్ళైనటువంటి దాగోను గుడిలో పెట్టినప్పుడు మందసం ఎదుట దాగోను బోర్లపడి ఉండిందంట. మళ్ళీ దాన్ని లేపి నిలబెట్టగా ఏమంటే దాగోను యొక్క తల 2 అరచేతులకు కూడా తెగవేయబడి గడప దగ్గర పడినంట. వాడు భయపడ్డారు. అంతేకాదు దేవుడు అష్టోస్ ప్రజలను కూడా గడ్డల రోగంతో మొత్తారు. ఆ తర్వాత మందస్సము కిరియత్యారీమునకు పట్టణంకు చేరింది. మొదటి సమయాల గ్రంథంలో పిల్లలు గమనించండి. ఇశ్రాయేలు దేశమును 40 సంవత్సరాల కాలం పరిపాలించినటువంటి సౌలు ఆ నిబంధన మనస్సు గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ దావీదు రాజుగా చేయబడినప్పుడు ఆ నిబంధన మందసాన్ని మరలా గిబియోనుకి తీసుకుని వెళ్ళగా సియోను అనేటువంటి దావీదు పురమునకు దాన్ని తీసుకురావడం జరిగింది. అందునిమిత్తమే ఒక కొత్త గుడారాన్ని అమర్చాడు. అది దావీదు గుడారం అనబడింది. ఒకవైపు మోషే ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉంది. అందులో ఆచార ప్రకారము బలులు అర్పించబడుతూ ఉన్నాయి. కానీ సియోను కొండలో దావీదు గుడారం ఉంది. అక్కడ ఎలాంటి ఆచారాలకి ఆచరించలేదు. కానీ దేవుని స్తుతించు గాయకుల బృందం అనేది అక్కడ ఉంది. సంగీత బృందం అక్కడ ఉంది. పిల్లల మోషే గుడారం నుండి మహిమ తీసివేయబడింది. అది దావీదు గుడారంలోకి తిరిగి వచ్చింది. దావీదు గుడారం ముందు పిల్లల దేవుని యొక్క మహిమ మరుగు చేసేటువంటి తెర లేకుండా పోయింది. మృగముల బలులు లేకున్నాయి. దానికి బదులుగా జీవ ఫలాల స్తుతి యాగం ఉండింది. అది మనం జీవించు అంత్యకాలంలో ఆరాధనను గుర్తు చేస్తూ ఉంది. క్రీస్తు మన కొరకు బలి పశువుగా మరణించినందున పాత నిబంధన బలులను నిలిపేయడం జరిగింది. ఇప్పుడు ప్రభు మన ఏదో కోరుతుంది ఏంటంటే ఆయనను ప్రేమించాలి, మనం పాటలతో ఆరాధించాలి, స్తోత్రాలతో స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. దావీదు గుడారం గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి, వధించడానికి, ఆయనకు స్తోత్రము చెల్లించడానికి లేవీయులు కొందరు నియమించడం జరిగింది. 4000 మంది ద్వారపాలకులుగా నియమించబడ్డారు. మరొక 4000 మంది స్తుతి నిమిత్తమే దావీదు చేసినటువంటి వాయిద్య విశేషమును యెహోవాను స్తుతించేవారుగా
నియమించబడ్డారు. అంటే చూడండి, ఆ మందసము దావీదు గుడారం చేరినప్పుడు దేవునికి స్తుతియాగాలు, స్తుతి అర్పణలు, స్తోత్రాలు విరివిగా చెల్లించడం జరిగింది. దావీదు గుడారం నేడు మరలా పూర్వరీతిగా కట్టుదును అనేటువంటి ప్రభు చెప్పుచున్నటువంటి కారణం అదే. అందులో ఆయన కోరుకున్నటువంటి స్తుతి స్తోత్రాలనే ఉన్నాయి. మోషే యొక్క ప్రత్యక్ష గుడారం నందు ఉన్నటువంటి ఆచారాలు, పద్ధతులు ఆయన తీసేశాడు. అందుకే అంటాడు, దావీదు గుడారం మరలా దాని పాత పూర్వస్థితులకు తీసుకొస్తాను, కడతాను దాన్ని. దావీదు గురించిన గుడారం గురించి మరికొన్ని విశేషాలు చూస్తే, ఆ తర్వాత నేను తిరిగి వస్తాను, మనుషులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అంజనులను ప్రభువును వెతుకున్నట్లుగా పడిపోయిన దావీదు గుడారం తిరిగి కడతాను, దాన్ని తిరిగి పూర్వస్థితి తీసుకొస్తాను. వీళ్ళ అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరచడం ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఈరోజు మన గృహము దావీదు గృహంలో ఉండనియండి. నీతి మొదటి గుడారములో రక్షణ గురించి ఉత్సాహ సునాదు వినబడునని చెప్పి కీర్తన కూడా చెప్తున్నాడు. కనుక ఈరోజు మోషే గుడారము, దావీదు గుడారము, మరి మన గుడారం ఎలా ఉంది? మోషే గుడారంలో మందసం ఉంది, బలులు ఉన్నాయి. దావీదు గుడారంలో బలులు లేవు, మందసం ఉంది, ఆశీర్వాదం ఉంది, స్తుతియాగం ఉంది. కనుక ఉదయం కలిసి మన గృహాల్లో అలాంటి స్తుతియాగాలు ఉండాలి. కనుక మన గుడారం ఎలా ఉంది? ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల ఉంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి హృదయపూర్వక నీ పాద సముఖంలో మేము వస్తున్నాం. నిజమైన తండ్రి, మోషే గుడారములో, దావీదు గుడారములు అనేటువంటి ఈ అంశాన్ని మేము స్తుతిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మాలో ఒక నూతనమైన ఆలోచన కలుగజేశారు. స్తోత్రాలు. నిజమే, మా ఈ గుడారములో నా తండ్రి నీకు స్తుతి స్తోత్రాలు, జోహబలులు, స్తుతియాగం అర్పించట్లేదేమో. నేను ఈ దినాన్ని వాక్యం ద్వారా మాలు మరలా తిరిగి ఆ పూర్వపు స్థితి రావడం కృప ఇచ్చేయండి. ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ మీరు బలపరిచి నీ దాసును మరుగుపరచండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.